లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనలు. ఈ ఎపిసోడ్ నందు మనము శ్రావణ మాసంలో ముఖ్యంగా మనము చేసుకోవాల్సిన పండగ గురించి మనం తెలుసుకున్నాం. అది వరలక్ష్మి వ్రతము. ఇది ఈ మాసములో 8/8/2025 శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మనము జరుపుకోవాలి. అంటే ప్రతి సంవత్సరము దాదాపు 4 శుక్రవారాలు మాత్రమే వస్తుంటాయి. ఒక్కొక్కసారి 5 శుక్రవారాలు వస్తాయి. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకు ఇది 3వ శుక్రవారంగా అవుతా ఉంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనము 8వ తేదీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనము జరుపుకున్నాం. ఆ రోజే వరలక్ష్మి వ్రతం కూడా. లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ముఖ్యంగా స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూర్వం ఈ వ్రతాన్ని దేశంలో కొంతమంది మాత్రమే ఆచరించేవారు. ఇప్పుడు దేశమంతటా ఇంటింటా కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నారన్నమాట. ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ వ్రతమును షోడశోపచార పూజలతో పూజించిన పిమ్మట పిండి వంటలు నైవేద్యం చేసి 9 పోగులతో 9 ముళ్ళతో తోరం తయారు చేసి పూజించి ఆ తోరమును స్త్రీలు ధరించెదరు. తరువాత వ్రత కథను సావధానంగా విని సాయంత్రం పేరెంటాలు జరిపి మరుదినము అమ్మవారిని కదిలిస్తారు. ఈ రీతిగా అమ్మవారి వ్రతము అందరూ ఆచరించి ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉంటూ ఉన్నారు. వారి వారి ఇంటి పరిస్థితుల అనుకూలాన్ని బట్టి కూడా ఈ వ్రతాన్ని 4 వారాల్లో కానీ 4 వారాల్లో 1 వారాన్ని కానీ మనము ఆచరించవచ్చు అన్నమాట. ఇబ్బందులు కలిగినప్పుడు అటువంటిగా చేయాలి. ఇబ్బందులు లేనప్పుడు మనము 2వ వారమే చేసుకోవడం మంచిదే. ఆశ్వీజ మాసములో దసరా పండుగలో కూడా ఒకవేళ చేయించడం. ఎందుకంటే శ్రావణ మాసంలో చేయని పక్షంలో మనము దసరా పండుగల్లో కూడా ఈ వ్రతాన్ని చేయాలి. మరి ఈ పండుగను ఈ సంవత్సరం మనం 8వ తేదీ ఆచరించి లక్షణంగా ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. ఓం స్వస్తి.